మీరు ఎవరి మాటో విని రంజిత్ బావగారి మీద అనుమానపడకుండా ఉండాల్సిందే. నీకు ఈ రాజకీయాల గురించి తెలియదు వైజయంతి. విరాజ్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు నేను అన్నయ్యనే చూస్తున్నాను. తన మొహంలో సంతోషమే లేదు. ఆయన ఎప్పుడు అలాగే కదండి ఉండేది. ఆయన ఎప్పుడు నవ్వారని. అంతేకాదు వైజయంతి, వారజి గారి మీటింగ్ కూడా అన్నయ్య రాలేదు. వేరే ఏదైనా మీటింగ్లో ఉన్నారేమో. నేను కూడా అదే అనుకున్నాను. కాని తను శాంపిల్స్ పెట్టిన ప్లేస్లో ఉన్నాడు. అక్కడేం చేస్తున్నాడు తను? అనుమానంతో చూస్తే అన్నీ తప్పుల్లాగానే కనిపిస్తాయి. మిథిల చెప్పింది విన్నారు కదా. ఇంట్లో అనుమానం పుట్ట పెరిగేలా చేయకండి. అందులో పుట్టిన విషపు పాము అందర్నీ కాటు వేస్తుంది. నేను అనుమానించడం మానేస్తాను, కానీ ఇక ముందు అలర్ట్గా ఉంటాను. కానీ ఎందుకు ఇదంతా జరుగుతుందో తెలియడం లేదు. నాకు ఆ భయముందండి. ఈ మధ్య మీరు విరాజ్ని గమనించారా? వాడు ఇంతకు ముందులా ఉండట్లేదు. ఏదో పోగొట్టుకున్నవాడ్లా ఉంటున్నాడు. అవును, నేను కూడా అబ్జర్వ్ చేశాను. నిన్న రమ్య మీద వాయిస్ రేజ్ చేశాడు కదా. ఇదంతా చూస్తుంటే వీడు మన విరాజేనా అనిపిస్తుంది. ఏవండి, ఎందుకైనా మంచిది విరాజ్ రమ్యాల జాతకాలు చూపించుకుని వద్దామా? వైజయంతి, ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేవు. ఇలాంటి సమయంలో జాతకాలు చూపించడం అవసరం అంటావా? అంతా బాగుండాలనే కదా జాతకాలు చూపిద్దామనేది. చూడు వైజయంతి, ముందే మనందరం కలిసి అన్నయ్య వదిన్ని కార్నర్ చేస్తున్నామనే మాటలు ఇంట్లో వినిపిస్తున్నాయి. ఆ నిందలకి మనం జాతకాలు చూపించటానికి ఏంటండి సంబంధం? సంబంధం ఉంది వైజయంతి. మిథిలా ముందుండి వాళ్ళిద్దరి ఎంగేజ్మెంటు చేయిస్తుంది. మరి తన డెసిషన్ని మనం అవమానించినట్టు అవదా? అంతేకాదు, రమ్య కూడా బాధపడొచ్చు. కానీ జాతకాలు చూపించి అన్నీ బావున్నాయంటే నాకు మనశ్శాంతిగా ఉంటుందండి. అమ్మ ఓకే అంటేనే కదా రమ్య విరాజుల నిశ్చితార్థం జరగబోతోంది. అలాంటప్పుడు అమ్మ వాళ్ళిద్దరి జాతకాలు చూపించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది. అయినా కూడా నా మనసుకెందుకో మనశ్శాంతిగా లేదండి. వైజయంతి, ఇప్పుడు మనం జాతకాల గురించి మాట్లాడితే రమ్య మనసు కూడా బాధపడుతుంది. అలాగే అమ్మా మిథుల సెలక్షన్ని ప్రశ్నించినట్టు అవుతుంది. అందుకే ఈ జాతకాల గురించి ఇక్కడితో వదిలేసే. జాతకం చూపించే విషయం ఎవరికైనా తెలుస్తుందనే కదా మీరు వద్దంటున్నది. అయితే నేనెవరికీ చెప్పనండి. సూర్యనారాయణ శాస్త్రి గారి దగ్గర జాతకాలు చూపించుకొని వస్తాను. ఆయన నోటి నుండి ఏ సమస్య లేదు అన్నారంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. దయచేసి వద్దనకండి. కళ్ల ముందు నిజం కనిపిస్తూ ఉంటే అబద్ధం చెప్పి మనసును సర్దిపెట్టుకోమంటావా మిథిలా? అబద్ధాలతో సరిపెట్టుకోమనడం లేదు అమ్మమ్మ. ఇల్లు 2 భాగాలవుతుంది అన్నది నిజం. కానీ అలా అవ్వకుండా చూసుకోవచ్చనే భరోసా ఇస్తున్నాను. నీ మీద నాకా భరోసా ఉంది. నీ భుజాల మీద చాలా పెద్ద బాధ్యత పెట్టబోతున్నాను. అమ్మమ్మ, అది నా కర్తవ్యం. అమ్మమ్మ, రేపు ఇంట్లో వాళ్ళందరం కలిసి గుడికెళ్ళొచ్చా? ఇంట్లో వాళ్ళందరూ ఎప్పటికీ కలిసి ఉండేలా ఆ దేవుడికి మొరపెట్టుకుందామనా? కాదు, అందరం కలిసి రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కొందామని. ప్రమాదమా? ఎవరికి? మన విరాజ్కి. విరాజ్గా? అవునమ్మమ్మ. విరాజ్ ఎప్పుడూ ఓడిపోయే మనిషి కాదు. అలాంటిది ఇప్పుడు వారిజి గారి కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది కదా. అందుకే జ్యోతిష్యుల వారికి కాల్ చేశాను. విరాజ్ జాతకంలో దోషముందని
ఆయన చెప్పారు. జ్యోతిష్యుల వారు చెప్పారా? అవునమ్మమ్మా. కానీ మీరేం భయపడకండి, దానికి పరిహారం కూడా చెప్పారు. ఇంతకీ ఏం పరిహారం చెప్పారు? ముడుపు కట్టి మొక్కు తీర్చమని చెప్పారు. నేను మొక్కుకున్నాను. రేపొకసారి అందరం గుడికి వెళ్ళి ఆ మొక్కు తీర్చొద్దాం. సరే, అలాగే చేద్దాం. అందర్నీ పిలు. సరే అమ్మమ్మా.